దివ్యాంగుడనే ఆలోచన రాకుండా మరొకరికి ఉపాధి కల్పిస్తూ తన కాళ్ల మీద తాను నిలబడడం అభినందనీయమని, దివ్యాంగుడనే ఆలోచన మనసులో పెట్టుకోకుండా ఒక ఆలోచనతోని ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ముందుకు పోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు అయిన పేపర్ ప్లేట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారాటి తిరుపతి అనే దివ్యాంగుడు ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే తన కాళ్ల మీద తాను ఉండాలని నేడు పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 లక్షలకు 1,40,000 సబ్సిడీపై లోన్ తీసుకుని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దివ్యాంగుడనే ఆలోచన రాకుండా మరొకరికి ఉపాధి కల్పిస్తూ తన కాళ్ల మీద తాను నిలబడటం జరిగిందని, దివ్యాంగుడనే ఆలోచన మనసులో పెట్టుకోకుండా ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందిపుచ్చుకుని ముందుకు పోవాలని అన్నారు. ప్రజాప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా ఈ యూనిట్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. యువత ముందుకొస్తే స్వయం ఉపాధిలో రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అఖండ దీపారాధనం నిలిచినావు. ఓకే, దివ్యాంగుడైనటువంటి బాధ లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్నాం, ఆర్థికంగా ఎదగాలి. ఎస్సీ కార్పొరేషన్ లో 2 లక్షల లోన్ ద్వారా మేము పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవడం జరిగింది. మన ప్రభుత్వ ఈ పారిశ్రామిక సహకారంతో మేము ఎస్సీ కార్పొరేషన్ లో లోన్ రావడం జరిగింది. అన్న వచ్చినందుకు ధన్యవాదాలు. మారాటి తిరుపతి దివ్యాంగుడు, ఇతనికి ఓ పరిశ్రమ నెలకొల్పాలని చెప్పినటువంటి ఆలోచనతోటి, ఒక ఆసక్తితోటి ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తు పెట్టుకోవడం, రుద్రవరం యూనియన్ బ్యాంకు ద్వారా ఈ 2 లక్షల యూనిట్ లో 1,40,000 సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో మిగతా 60,000 పాత ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు కాబడి తన కాళ్లపై తను నిలబడతానని చెప్పిన ఒక ధైర్యంతో దివ్యాంగుడు అనేటువంటి ఆలోచన రాకుండా మరొకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉంటానని చెప్పిన ఆలోచనతోటి ముందుకు రావడం అభినందనీయం. తిరుపతి సందర్భంగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు ప్రధానంగా మేమందరం కూడా ఈ ప్రారంభోత్సవం రావడం మరొకరికి స్ఫూర్తిగా ఈ మరాఠీ తిరుపతిని చూపించాలని చెప్పాలి. దివ్యాంగుడు అనేటువంటి భావన, ఆలోచన ఎప్పుడు కూడా మనసులోకి తీసుకోకుండా ఓ మనోధైర్యంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంకల్పాన్ని, ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీని వెతికి పట్టుకొని మరి 1,40,000 సబ్సిడీని పొంది మిగతా 60,000 కూడా ఇతరుపై నమ్మకంతో యూనియన్ బ్యాంకు మంజూరు ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ విస్తారాకుల ఏదైతే తయారీకి సంబంధించినటువంటి మిషనరీని ప్రారంభం చేసుకున్నాం. దీనివల్ల తిరుపతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలి. తిరుపతి మరొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలోకి రావడం అంటే ఇది ఈ ప్రభుత్వం అంటే సంవత్సరం పూర్తి కాబడినటువంటి సంబరాలు జరుపుకునేటువంటి సమయంలో, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము వేములవాడలో ప్రారంభం చేయడం మరొకరికి స్ఫూర్తిగా. నేను ఉద్యోగ వేటలో ఉన్న యువత విజ్ఞప్తి చేస్తున్న, పోటీ పరీక్షల్లో ఉద్యోగం వస్తే సంతోషం. ఒకవేళ ఉద్యోగాలతో పాటు ఉపాధి పరిశ్రమలో కూడా వద్దామనుకున్న వారి వరకు కూడా ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహాన్ని సంకల్పిస్తుంది.